తెలుగు సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ మూతబడిన కొన్ని రోజులకే మరో కొత్త సైట్ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుని అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ముగిసిపోయిందని అంతా భావించారు. అయితే ఐబొమ్మ 1 పేరుతో దాదాపు అవే ఫీచర్లు, ఇంటర్ఫేస్ తో కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిర్వాహకుడు రవి అరెస్టు తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామం సినీ వర్గాలను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగా ప్రారంభమైన ఐబొమ్మ 1 వెబ్సైట్ చూడడానికి అచ్చం పాత ఐబొమ్మలాగే డిజైన్ ను కలిగి ఉంది. పాత ఐబొమ్మలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఈ ఐబొమ్మ 1 లో మాత్రం ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంచడం గమనార్హం. దీని వెనుక రవి అనుచరులు ఉన్నారా, లేక మరెవరైనా ఈ కొత్త వెబ్సైట్ ను నడుపుతున్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కొత్త సైట్ ను పాత ఐబొమ్మ ఎకోసిస్టంలోని 65 మిర్రర్ వెబ్సైట్ల ద్వారా ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐబొమ్మ 1 లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే అది నేరుగా మూవీ రూల్స్ అనే మరో పైరసీ సైట్ కు రీడైరెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఈ కొత్త వెబ్సైట్ కేవలం పైరసీ సైట్లకు దారి చూపే హబ్ గా పనిచేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై మూవీ రూల్స్, తమిళ్ ఎంవి వంటి ఇతర పైరసీ వెబ్సైట్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఐబొమ్మ 1 వెబ్సైట్ నిర్వాహకులు ఈ ఆరోపణలను ఖండించారు. తమ వెబ్సైట్ పైరసీ సినిమాలు పెట్టే సైట్ కాదని, కేవలం సినిమా రివ్యూలు చెప్పే వెబ్సైట్ గా పేర్కొన్నారు. తమ వెబ్సైట్ కు ఆ పేరు పెట్టుకున్నందుకే కొన్ని మీడియా సంస్థలు దీనిని పెరైటెడ్ వెబ్సైట్ గా ప్రచారం చేస్తున్నాయని వారు ఆరోపించారు. తాము పైరసీకి పాల్పడటం లేదని, ఆ వార్తలన్నీ అబద్దమని నిర్వాహకులు గట్టిగా వెల్లడించారు. అయితే మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతున్న అంశంపై మాత్రం వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ 1 నిజంగానే రివ్యూ సైటా, లేక పైరసీని ప్రోత్సహించే సైటా అనే సందిగ్ధత కొనసాగుతోంది. ఐబొమ్మ 1 పై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని సినీ నిర్మాతలు, పోలీసులు కోరుతున్నారు. పాత ఐబొమ్మ యూజర్ బేస్ ను ఉపయోగించుకునే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంచుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసులు ఈ కొత్త వెబ్సైట్ పై దృష్టి సారించి దాని వెనుక ఉన్న నిజనిజాలను బయటపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ ఇది పైరసీ సైట్ అని తేలితే కొత్తగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఐబొమ్మ 1 వ్యవహారం సినీ పరిశ్రమలో మరోసారి పైరసీ భయాన్ని రేకెత్తించింది. ఈ పరిణామంపై పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినిమాకు పెద్ద సమస్యగా మారిన ఈ పైరసీపై శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాలి.